అంటే దెయ్యాలతో బావి తవ్వించానన్నారు కదా! ఎలా చేశారు అది? ఒంటి మీదకి వచ్చినాక ఆ! తోడరా అంటే నేను చెప్పినట్టు వింటారు. ఆ! పోలీసు వాడు చెప్తే దొంగ ఎట్టింటాడు హ్మ్. అట్లా. మరి ఆ తర్వాత వాళ్ళు పోగొట్టిన మళ్ళా తిరిగి రాలేదా వాళ్ళ మీదకండి? రారు సార్ హ్మ్. దేవుంది కదా వరం ఇచ్చి. హ్మ్. దయ్యం బాగా చేయకపోతేనే సింగరాయ కొండల ఆశ్రమం ఏర్పడి హ్మ్. ఒక దయ్యాన్ని బాగా చేయకపోతేనే హ్మ్. ఆ ఊరు ఆ పెద్ద ఫేమస్ దయ్యం అది. హ్మ్. అది దెయ్యాల్లో ఫేమస్ కూడా ఉంటాయండి. ఆ! మనుషుల్లో ఎట్లా ఉంటారో అలా ఉంటుంది. ఆ! అంటే నేనేం చేసేవాడిని అంటే ఒక పవర్ఫుల్ దయ్యంతో చిన్న చిన్న దయాలు ఓడగొట్టి లాస్ట్కు దాన్ని ఓడగొట్టి అన్ని దయాల కాడ నేను ఉండదు. హ్మ్. అందులో పవర్ఫుల్ దయాన్ని వశం చేసుకుంటా బుడ్డ బుడ్డ దయాలు అది ఓడగొడుతుంది హ్మ్. లాస్ట్కు. హ్మ్. చాలా జరిగినాయి. అంటే వశీకరణ మంత్రాలు కూడా మీకొచ్చు. అదే శివనే ఇక. హ్మ్. హ్మ్. వశీకరణం అనేది మంత్రశాస్త్రంలో ఏముందంటే హ్మ్. వశీకరణ విషయంలో హ్మ్. ఉత్తముల యందు పారదు అన్నాడు. ఉత్తమ స్త్రీల కానీ ఉత్తమ పురుషుల యందు ప్రయోగాలు పారవు. హ్మ్. అంటే ఎవరన్నా ఇలా మా మీద ప్రయోగం జరిగిందని అవన్నీ వచ్చారనుకోండి. మనకు కనపడవు. హ్మ్. అది గ్యారెంటీ. అంటే మీరేమన్నా మందులు కూడా ఏమన్నా ఇస్తారా గురుగారు ఏంటి? ఇవ్వనండి మందులు నాకు తెలియవు. ఒకటి ప్రసాదం కామాఖ్య పోయినప్పుడు ఒకటి ప్రసాదం హ్మ్. అక్కడ మందులాగా ఉంటుంది కానీ మందు కాదు అది. హ్మ్. కానీ వారం రోజుల 99% రిలీఫ్ అయిపోతుంది. హ్మ్. 99 కామాఖ్యకి ఎలా వెళ్ళారు మీరు? నడుచుకుంటా ఎక్కడి నుంచండి? ఇక్కడికే ఎన్ని వందల కిలోమీటర్లు అది? 2500 ఆ! షార్ట్ కట్లే 300 200 తగ్గిందేమో తెలియదు. ఆడ ఇట్లా ఇట్లా అంటారు కదా. హ్మ్. 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 అందాది అంటున్నది ఎంత తగ్గిందో మనకు తెలియదు. అంటే ఎందుకెళ్ళారు గురుగారు మీరు కామాఖ్య? పోవాలని పోలేదు. హ్మ్. నాకు ఆమె పేరు కూడా తెలియదు. హ్మ్. ఓ సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు శిష్యుడు. హ్మ్. ఇక ఇట్లా పోదాం అని అన్నారు. ఇక వెళ్ళాక చాలామంది వెనుకకు వచ్చినారు. 20-30 మంది నాగ్పూర్ దాకా వచ్చినారు. హ్మ్. అవతల ఇక కాళ్ళు ఇంతలా వస్తాయి. ఆడికి వెళ్ళి ఒక్కడికి పోయి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? ఇక పాదయాత్ర జరిగింది. హ్మ్. కాకపోతే వాళ్ళు పీఠాధిపతి అని చెప్పి అన్ని పూజల కాడ కూర్చోబెట్టారు. అక్కడి నుంచి మీరు ఎలాంటి శక్తిని పొందారని? అంటే అమ్మవారు మీకు ఎలాంటి శక్తులు ఇచ్చింది? మాకు తెలియకుండా రహస్యంగా లోపల పెట్టుకున్నారు కదా! చెప్పండి. హ్మ్. ఎలాంటి శక్తి అంటే నాకు పోకముందైనా పోయినాక అయినా హ్మ్. అందరి దేవత నాకు అనుకూలంగా ఉన్నారు. ఒక దేవత వ్యతిరేకం, హ్మ్. ఒక దేవత అనుకూలం అనేది లేదు. లేదు. హ్మ్. అది మా గురువు చెప్పిన రహస్యం. కొన్ని చెప్పకూడదు అనుకో. హ్మ్. అందరు మన మాట ఎందుకు వింటారు? హ్మ్. అందరి దేవతల దగ్గర పోతే హ్మ్. ఎందుకు ప్రతి గుడికాడ మర్యాదలు జరిగినాయి. హ్మ్. కానీ ఈ శివ ఉపాసన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అంటారు కదా గురుగారు. మీకు కోపాన్ని ఎలా కంట్రోల్ చేశారు? మీరు చెప్పేది అక్షర సత్యం. హ్మ్. దానికి భగవద్గీతలో ఒక వాక్యం ఉంది. హ్మ్. జ్ఞానాగ్ని కర్మ జ్ఞానాగ్ని కర్మ దగ్ధారం అంటే జ్ఞానం చేత కర్మలు కాలిపోతాయి అంట. హ్మ్. జ్ఞానం పెరిగిన కొద్దిగా తప్పకుండా శాంతికి వస్తాడు మనిషి. జ్ఞానం లేని వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళ కోపం ఎక్కువ వస్తుంది. హ్మ్. వానికి ఏమవుతుందంటే నేను అమ్మవారిని, నా మీద అమ్మవారు ఉంది హ్మ్. అని ఒక ఫేస్లో రీడింగ్ కనబడుతుంది. హ్మ్. జ్ఞానం ఉన్నవానికి అది రాదు. హ్మ్. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది. నా బుద్ధి భేదం అజ్ఞానం కర్మ సంగినాం అజ్ఞానులకు బోధించరాదు. హ్మ్. నువ్వు ఆచరణ మానుకోరాదు. నీ ఆచరణ చూసి వాడు మారాదు. హ్మ్. జ్ఞానం పెరిగితే హ్మ్. వానికి శాంతి వస్తుంది. హ్మ్. అందుకే చెప్పినాడు శాంతో దాంత ప్రసన్నాత్మ హ్మ్. ధ్యాయన్నేవ మహేశ్వరం అని అగస్తుడు రాముడు చెప్పాడు. హ్మ్. ఆయన సీత పోయి బాధపడుతున్నాడు. నువ్వు ఏడవకుండా ఉండాలా, హ్మ్. నీ జ్ఞానేంద్రియాలు శాంతి పొందాలా, కర్మేంద్రియాలు శాంతి పొందాలా. హ్మ్. ఒక భార్య కోల్పోయినోడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా స్మైల్గా పూజ చేయాలని చెప్పాడు. హ్మ్. పూజ చేసేవాళ్ళు ఎవరైనా కోపంతో కానీ విచారణతో కానీ చేయకూడదు. హ్మ్. ఆనందరూపుడైన పరమాత్మకు ఆనందంగానే చేయాలి. ఆ! నాకు తెలిసింది. ఈ పెద్ద రహస్యం ఇది. నిజమంటారా కాదు. నాకేదో కష్టం వచ్చింది దేవుడు ఏడుచుకుంటే చేయకూడదు. రూల్ అది. హ్మ్.
రాముడు చేసి చూపించినాడు కాబట్టి ఆదర్శ పురుషుడు మనకు చెప్తున్నాడు. శాంతో దాంత ప్రసన్నాత్మ అంటే నీ ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. మరి ఆయన జగలో మనం అలా చేస్తామా? ఏం కోల్పోకపోతే ఉంటుందేమో, కోల్పోయింది కదా. అప్పుడైనా ప్రసన్నాత్మ ధ్యాయన్నేమో మహేశ్వరం. శివుని ఎవడైతే పూజిస్తాడో శాంతంగా పూజించాలి, కోపం ఉండరాదు. కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టు, వాళ్ళ అజ్ఞానం ఉంటుందేమో, నా అభిప్రాయం. ఇప్పుడు సుత్త దెబ్బలు తినకపోతే బంగారు కాదు. కాబట్టి ఏదో ఆయన శివతాండం చూసి అనుకుంటారేమో రుద్రుడు అని, కానీ అది పాడింది ఎవరు? రావణాసుడు. రావణాసుడు వాడిన దానికి ఈయన ఎగిరినట్టు మనకు అక్కడక్కడ అవునా? స్వయంగా ఎగిరినాడు ఆయన. రావణాసుడు మాటలకు ఆయన ఎగురుతాడా? అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ శాంతంగానే ఉండాలి. మీకు మొదట్లో వచ్చేదండి కోపం? వచ్చేదా మీకు మొదట? కొద్దిగా వచ్చేది. కోపంతోనే పుట్టినా. ఒక రకంగా కోపం ఉండేది. ఎప్పుడైతే శివగీత రాసిద్దో కోపం శూన్యమైంది. శివగీత వల్ల నేను తరించిన సార్. లాస్ట్ మాట ఏదైనా ఒక మంత్రాన్ని గట్టిగా పట్టుకొని ఈ మంత్రాన్ని అందరికీ నేను ఉపదేశిస్తే అందరి జీవితాలు బాగుపడతాయని ఏదైనా మంత్రం ఉందా గురువు? ఇప్పుడు ఎవరు వండినా ఆకలి అయితే ఆకలి తీరుతుంది, ఇంకా డౌట్ లేదు. అంటే ఆకలి అయినోనికి ఆకలి తీరుతుంది. ఆకలి కానీ కొడితే రుచి కొట్టదు. ఆకలి నాకు ఉపదేశం కావాలనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకు సిద్ధిస్తారు. మీరే ఉన్నారు, స్వామి ఇంత పెద్దగా అయినాడు, ఇంత మంచిగా అయినాడు, ఆయన దగ్గర ఉపదేశం తీసుకుంటే బాగుంటుందేమో అని నీకు ఆకలి పుట్టింది అనుకో, నేను ఏం చెప్తే అదే నమ్మాలి. ఒక గురువు దగ్గర పోయినాక రెండో గురువు దగ్గర వాడు చెప్పే సూత్రం వేరే ఉంటుంది, నేను చెప్పే సూత్రం వేరే ఉంటుంది. ఇద్దరి మధ్యన ఆగమవుతావు. రెండోది ఏమవుతుంది అంటే గురువు చేసిన పాపం శిష్యుడు కలుగుతుంది, శిష్యుడు చేసిన పాపం గురువు కలుగుతుంది. కాబట్టి నేను ఎవరికి ఇవ్వను. గురువు అంటే అక్కడ విశేషం ఏం లేదు. గురువు అంటే మార్గం చూపించు. దేవుని దగ్గర పోవాలా, మార్గం చూపించాలి. దైవశక్తి ఎట్లా రావాలో మార్గం చూపించాలి. దైవశక్తి మీకు ఎట్లా వస్తుందో మీకు అనుభవపూర్వకంగా చూపిస్తాం. అనుభవపూర్వకంగా అంటే నాకు వచ్చిందని తెలుసుకోవాలి, వాళ్ళకే తెలియాలి. మీకు మా ముందరనే రుజువు చేస్తాం వచ్చింది. అంతవరకు క్లాస్ ఉంటుంది. దైవశక్తి నీకు వచ్చిందా లేదా నీకు అర్థం కావాలి. అర్థమైతే ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ఇప్పుడు 100 రూపాయలు పెట్టినావు సార్, 10 రూపాయలు వచ్చింది నీకు తెలియలేదు, అప్పుడు 1000 పెడతావు, 4000 పెడతావు, 10,000 రాకపోతే ఎట్లా పెడతావు? అంటే ఏది చేసినా స్వార్థం ఉండాలి, కానీ ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండదు. దైవశక్తి అనేది ఇంకా చెప్పాలంటే దైవశక్తితోనే పుట్టాడు మానవుడు. వాని ధర్మం పుట్టుకతోనే స్టార్ట్ అయింది. పుట్టుకతోనే ఎట్లా స్టార్ట్ అయ్యిందా అంటే వాడు పుట్టంగానే వాని ధర్మం ఏముందంటే ఏడవాలి. ఏడవపోతే వానికి కలి నీళ్ళు అదేదో చేస్తారు మనగా, అవునా? అంటే ఒకవేళ ఏడవలేదు వానికి ఏదో రకరకాల వైద్యం చేస్తారు. పుట్టినప్పుడు ఎవడైతే బాగా ఏడుస్తాడో, మంచి ఎక్కిలు వాటి ఏడుస్తాడో వాడు మహానుభావుడు అవుతాడు. రాష్ట్రం మరి ఏడిస్తేనే అయిపోలేదు, తల్లిపాలు తాగాల, తర్వాత మూత్రం పోవాలా, నిద్ర పోవాలా, ఇవన్నీ ధర్మాలు అంటాడు. మానవ ధర్మం ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే పుట్టుకతోనే స్టార్ట్. కిం కరోతి అంటాడు. కిం అంటే ఏంది 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 అంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు? దాని తర్వాత బోల్రపడాలా, తప్పుడు అడుగులు వేయాలా, పలకాల, అమ్మానాల, అయ్యానాల. దాని తర్వాత స్కూల్ పోవాలా. మొదలు ఎవరు చేసిరు వానికి సేవ అంటే తల్లి చేసింది. పెంచకం తండ్రి యొక్క శక్తితో పెరుగుతాడు. ఆడికెళ్ళి వాడు చదువుకోవాలా, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ ధర్మాలే. సంఘంలో ఎట్లా తిరగాలి అనేది ధర్మమే. మనకు భగవంతుడు చెప్పారు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సంఘానికి వ్యతిరేకం పోతే కష్టమవుతుంది, ధర్మానికి వ్యతిరేకంగా పోతే కష్టమైంది. సుఖంచనా వినా ధర్మం.
ప్రతి జీవి కూడా ధర్మం లేకుంటే సుఖపడదని ఉంది. ఇప్పుడు ఆవు ఉంటుంది, గడ్డే తినాలా, మన దాకా వంట చేయాలంటే ఇక ధర్మం పక్కకు పోయి అది గడ్డి తినాల్సిందే, నువ్వు పాలు తాగాల్సిందే, ఏది తినటోడు అది తినాలా. ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాళ్ళు ఏదైనా సాధన తీసుకుని వాళ్ళ సాధన చేయాలంటే ఏమైనా నియమాలు పెడతారండి? నియమాలు పెట్టేది ఒక దీక్ష వరకు పెడతాం. దీక్ష అంటే సపోజ్ మీకు షుగర్ ఉంది, 3 నెలలు పెడతాం, షుగర్ మొత్తం పోతుంది, ఎప్పటిలాగా వచ్చాడు.